మళ్ళీ ఇదేంటి? మీ బాణం గురి కూడా చూస్తేనే కదా మేం పూర్తిగా తృప్తిని పొందేది. ఇప్పుడు ఈ యువకుడు ముందు నోట్లో పండు పెట్టుకుని ఓ వ్యక్తి నిలబడతాడు. ఆ పండుని గురి చూసి ఛేదిస్తే ఈ స్వయంవరంలో మా రాకుమార అతను సొంతం అవుతుంది. మహారాజా, మా కుమారరత్నం వాడికి గురికి బలి కాకుండా నోట్లో పండు పెట్టుకుని ధైర్యంగా నిలబడగలిగిన శక్తిశాలి ఈ సభలో ఒక్కడే ఉన్నాడు. వాడే మా చక్కెరకేళి. ఎందుకంటే శాఖయ్య పసిబిడ్డని గోదాలకు తోసినప్పుడు లేదు. శాడిజం అండి, శాడిజం. వెంటనే అతను నోట్లో పండు పెట్టండి. మహారాజా, పండు కనీసం పనస పండంతన్నా ఉంటే బాగుంటుందేమో. ఏ అవమానం! పనస పండైతే గుడ్డివాడు సైతం గురి చూడకుండా కొట్టేయగలడు. పోనీ యాపిల్ పండు అయితే? కాదు, ద్రాక్ష పండు. ఆ రాజాగారి ఒంటి మీద బట్టలేంటయ్యా? బంగ్లాదేశ్ నుంచి పారిపోయినలాగా ఉన్నాడు. ఆర్థికంగా బాగా చితికిపోయారు. అయినా వంశపారంపర్యంగా వస్తున్న టీవీని ఆచార వ్యవహారాలని చంపుకోలేక అప్పు చేసి ఈ స్వయంవరం ఏర్పాటు చేశారు. ఆహా, ఇదేదో నాకంటే దిక్కుమాలిన కేసులాగా ఉంది. ఆగాగు, ముందు నీ ఫేస్ మీద ఉన్న పరదా తొలగించు. చూడు జనక, తొలగించమంటున్నారు. అది అసాధ్యం. కళ్యాణం అయ్యే వరకు తొలగించుటకు వీలు లేదు. అమ్మో, ఈ ఎత్తు పళ్ళు పిల్ల నాకొద్దురా నాయను. అమ్మో, నేను చాలా లక్కీ. ఏ బి సి డి ఈ. క్రీమ్ జామ్. ఎక్కడికి పారిపోతారు అల్లుడు గారు? అల్లుడు గారా? అవును యువరాజా, నిజానికి మా మనస్సులో ఇప్పుడే మీ శక్తి సామర్థ్యాలపై పూర్తి నమ్మకం ఏర్పడినది. ఏంటి అనేది? అవును, బాణం ఎవరైనా గురి చూసి కొడతారు. పండు పట్టుకుని నిల్చున్న మీ ధైర్య సాహసాలు మాత్రం బహు ప్రశంసనీయం. అవును జనక, ఈ సుందరవదనుడే నా హృదయ సామ్రాజ్యాన్ని దోచుకున్న చోరుడు. మరింకెందుకు ఆలస్యం, కానివ్వండి. అల్లుడు గారు, అల్లుడు గారు, ఏమైంది అల్లుడు గారు? మల్లెపూలు పుట్టు ఇంకోటట్రా ఒత్తుగా చల్లాలి. అబ్బాయి గారు, ఈ అత్తం ఎక్కడ పెట్టమంటారండి? అర్థం ఏంట్రా? అత్తర బతిరేదవా? కొత్త మీద కొట్టాను తొత్తర 3 ఏళ్ళు పడతావు. ఎల్లికెళ్ళట్రా. జరిగే తమ్ముడు శోభనం. అలాగేనండి. పడుతుందా? జరిగేది తమ్ముడు శోభనం. అయ్యా, ఈ అగరొత్తులు ఎక్కడ పెట్టమంటారు? ఆ పక్కనే టెలిగించండి. గుమ్మ గుమ్మలాడిపోవాలి. జరిగేది శోభనం. అబ్బాయి గారు, మీరు అర్థమానం శోభనం శోభనం సబ్బేకండి. నాకు అవతల పంపు సెట్ గుర్తొచ్చేస్తుంది. ఏడ్చేవలే, ఇంకేం మర్చిపోలేదు కదా? మర్చిపోయామండి. ఏటి తక్కిడా తక్కిడా? శోభనానికి అదెందుకురా? తోకం వేసుకోవడానికండి. తోకం ఏంట్రా? లేకపోతే ఏంటండి, నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి. ఇది అసలు శోభనం కదే ఉందండి. పూల కొట్ట ముందు మిఠాయి కొట్టేట్టుకున్నట్టు ఉందండి. నేను అమ్ముకునేలాగా, మీరు కొట్టానికి వచ్చేలాగా ఉందండి. నీ మొహలే, శోభనానికి మాత్రం లేకపోతే అలా? నువ్వు వెళ్ళే పాలు అట్టుకరా, నీ పైన అట్టుకోతాను. అలాగేనండి. ఎక్కడికదే? మా తమ్ముడు గదిలోకి. ఈ పాన్ అట్టుకెళ్ళి. కాదు, ఫ్యాన్. అదలేవో ఫ్యాను పెడితే కష్టాసలుగా ఉంటుందని. మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది. మొగుడు పక్కన పడుకోవడం నామోషం అనుకునే దానికి సలసలగా ఉంటేనే ఎచ్చగా ఉంటానే తప్పగా. మీరు ఈ శోభను జరిపించడానికి నిర్ణయించుకున్నారా? ఓ ఎస్. అంటే మీ అమ్మగారి ప్రాణం కన్నా మీ తమ్ముడు గారి శోభనమే ఎక్కువ? ఏంటే నువ్వు అనేది? మీ తమ్ముడు జాతకంలో తల్లిగండ ఉంది. తల్లిగండవా? 23 ఏళ్లు దాటకుండా భార్యతో కాపురం చేస్తే నా నోటితో నేను చెప్పలేనండి. చెప్పు, తమ్ముడు కాపురం చేస్తే ఏమవుతుంది? అది ఆవిడ చచ్చిపోతారటండి. అందుకే
పొద్దున్న వాళ్ళు పెళ్లి చేసుకుని రాగానే అంత హడలిపోయారు. వాళ్ళ కాపురం చేస్తే తను చేస్తానని చెప్పుకోలేక, వాళ్ళ పెళ్లిని ఒప్పుకోలేక, పాపం మహాతల్లి కొడుకు సుఖంగా ఉంటే చాలని ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు మీ తమ్ముడికి 22 ఏళ్ళు. ఇంకొక సంవత్సరం ఈ శోభనం ఆపితే మనం ఆవిడ్ని కాపాడుకోవచ్చు. తమ్ముడు రే తమ్ముడు ఆగండి బాబోయ్ ఆగండి రే తమ్ముడు అర్జెంట్ గా ఎక్కడికి రా బాబు. ఏ ఓబయ్య బాబాయ్ గట్టి కట్టుకో వెళ్తే నువ్వు చెప్తావు. అలాగేనండి ఉడుం పట్టు పెట్టేస్తానండి. ఏంటన్నా ఇది అసహ్యంగా? నీకు అమ్మ బతకాలం ఉందా లేదా? ఏంటి అనేది? నీ జాతకంలో తల్లిగండ ఉందరా? నువ్వు 23 ఏళ్ళు కాపురించకూడదు. 23 ఏళ్ళు దాటే వరకు కాపురించకూడదు. ఆ తర్వాత నీ పెళ్ళం నీ గది నీ ఇష్టం. ఈలోగా కకృతి పడ్డావు అమ్మ చచ్చిపోతురా. ఇవాళ నుంచి తమ్ముడిని ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడటమే నీ పని. ఏమండి ఓ జంటను కలపడం కష్టంగానండి, ఎడగొట్టడం పెద్ద ఇజ్జంటారా? ఏ చూసుకోండి నా రెప్ప మీ చెప్పు. రెప్పా చెప్పేంట్రా? అదేనండి, నేను కంటి మీద రెప్పెత్తే మీ చెప్పుచ్చుకుని కొట్టండి. అదేంటి దాని మీనింగ్. ఏ నుంచి తమ్ముడు గారి పక్కన నేను ఉంటానండి. ఆ ఊహమ్మ గారు ఊహలో కూడవారండి. కాదు కూడదు అనుకోని ఒకవేళ వచ్చారనుకోండి, తమ్ముడు గారి చేత అయ్యప్ప మాలేంచండి. స్వామి శరణమయ్యప్ప అనిపించేస్తారండి. ఏంటండి అలా చూస్తారా? పొద్దున్న పడుకుతారండి. రండి. టికెట్లిప్పురా. చూడ్డానికి బుడ్డ దోసక ఎంత ఉన్నాడు, మోస్తుంటే గుమ్మడికి ఎంత బరువున్నాడేంట్రా? ఇప్పుడు నేనేం చేద్దాంరా? రే పెళ్లి మోగిందిరా. డోర్ బిల్ అనుకుంటా. బానే వినిపించింది, వెళ్ళి తీయొచ్చుగా. పోలీసులు అయి ఉంటే రే వీడు చనిపోయిన సంగతి నీకు నాకు తప్ప ఎవరికి తెలియదు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నువ్వు వెళ్ళి తీ. హాయ్ రే అంజురా. అంజువా నువ్వు కాస్త మేనేజ్ చేయి, నేను చెప్తాను. ఓకే. హాయ్. నన్ను చూసి డోర్ ఎందుకు మూసేసా? నేను ఎప్పుడు అంతే, డోర్ 4-5 సార్లు మూసి తీస్తుంటాను. ఓకేనా? ఓకే. డోర్ మొయ్యటం తెరవటం అయిపోతే ఐ వాంట్ టు కమ్ ఇన్సైడ్. అయిపోయింది. ప్లీజ్ కమ్ ఇన్సైడ్. థ్యాంక్ యూ. ఇక్కడ కూర్చోండి. ఇక్కడ ఏంటిది గుచ్చుకుంటుంది? ఆ సోఫా కుషన్ బాగాలేదు. ఇక్కడ కూర్చోండి. ఇక్కడ ఇట్స్ ఓకే. ఏంటి ఇవాళ ఆఫీస్ కి రాలేదు? ఇవాళ సండే కదా. సండే ఇవాళ సండే కాదు సిల్లీ, మరి ఇవాళ ఫ్రైడే. రే ఆ క్యాలెండర్ మార్చమని నీకు సంవత్సరం క్రితం చెప్పాను. రే నిన్న క్యాలెండర్ చూడడం 2 ఏళ్ల క్రితం చెప్పాను. ఆ క్యాలెండర్ రేపు మా డాడీ బర్త్డే. ఎవ్రీ ఇయర్ మా ఆఫీస్ స్టాఫ్ వాళ్ళ ఫ్యామిలీస్ తో వస్తారు. 1 ఫుల్ డే అందరం పార్టీ చేసుకుని ఎంజాయ్ చేస్తాం. మిమ్మల్ని కూడా అక్కడికి ఇన్వైట్ చేద్దామని వచ్చాను. అంటే ఈ పార్టీకి మీ ఫాదర్ కూడా వస్తారా? వెరీ ఫనీ. మరీ చెప్తారు ఆయన బర్త్డే పార్టీకి అని రారా? ఎనీవేస్ నాకు చాలా పనులున్నాయి. ఐల్ హ్యావ్ టు లీవ్. బాయ్. నువ్వు తప్పకుండా రావాలి. మన విషయం డాడీకి రేపు చెప్దాం అనుకుంటున్నాను. ఈసారి మిస్ అవ్వను. నువ్వు వస్తావుగా? వస్తాను. ఓకే బాయ్. See you. మళ్ళీ అదే సిరించరా? ఏమైనా కనిపిస్తున్నారా? లేదురా, అంతా చీకటిగా ఉంది. రేయ్ వాడోడో వీడిని మళ్ళీ చంపాలని ట్రై చేస్తున్నాడంటే వీడు బతికే ఉన్నాడని వాడు అనుకుంటున్నాడు. అంటే వాడు డెఫినెట్ గా మళ్ళీ వీడిని చంపడానికి వస్తాడు. అంటే వీడు బతికే ఉన్నట్టు మనం డ్రామా ఆడాలి. అప్పుడు వీడిని మన పార్టీ తీసుకెళ్ళాలి. ఆ పార్టీకి కూడా కిల్లర్ గా డెఫినెట్ గా వస్తాడు. అప్పుడు అని మనం పట్టేసుకోవచ్చు. అప్పుడు ఈ క్రైమ్ మన మీదకి రాదు. ఏరా నీ బర్త్డే పార్టీకి వస్తావా? సిల్లీ ఫెలో.
తెలుసురా నెత్తి మీద ఆశంగా. ఇంత పెద్ద వైజాగ్ లో సర్దులు ఎట్లా చూడు సంధ్య వాళ్ళ ఫాదర్ పేరు కదా. శివరాం ఆంధ్ర బ్యాంక్. పదరా. అరే నువ్వు ఆగరా, నిన్ను చూడగానే వాళ్ళు షాక్ అవుతారు. నేను వీళ్ళు చిన్న సర్ప్రైజ్ ఇచ్చొస్తా. వద్దురా మన ఇద్దరు వెళ్దాం. పెద్దవాడిని నేను చెప్పింది మీరు పట్టుకో. సార్ శివరాం గారని. బొట్టు పెట్టుకొని ఉంటాడా? అవును సార్. లోపల కూర్చున్నాడు, వెళ్ళండి. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు? వీడేమన్నా ఆయన కప్పించాడా? ఎక్స్క్యూజ్ మీ మై క్యూట్ గర్ల్స్. వాడు బొట్టు పెట్టుకుంటాడని చెప్పి నీ శవం గురించా? దేవుడే దేవుడే దేవుడే. ఎంత టైట్ గా ఉంది, రావడం లేదు. కాదు, ఒక మహిళా మండలి ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు. అయ్యో చైన్ కొట్టేశాడు. నమస్కారం. నన్ను ఎంత బాగా చూసుకునేవాడమ్మో నా దేవుడు. సినిమాకి తీసుకెళ్తే అందరూ సినిమా వంక చూస్తే నా దేవుడు నా వంకే చూసేవాడమ్మా దేవుడా. ఉన్న ఒక్క కొడుకు చెప్పకుండా ఇల్లు ఎదురైపోయాడు దేవుడా. దేవుడా ఇప్పుడు నీకు తలవారు ఎవరు పెడతారు దేవుడా? దేవుడే దేవుడా. గుండె ఎవరు చేసుకుంటారు దేవుడా? నా దేవుడు ఈ చెవుల పోగాడు వచ్చాడు. కొప్ప తీసి మన ఇరికి చేస్తాడేంటి? తప్పించుకోవాలి. కళ్ళ ముందు దొంగతనం చేస్తున్నావారా? అరే నీ శవంతో నీ శవాన్ని కూడా ఇప్పుడు పంపిస్తాను రా. ఆ బాబాయ్ కమనికి లేడు బాబాయ్. వీడు చెప్పు కొట్టేస్తాడు. వీడు నాయన పెట్టాడేటమ్మా. ఎంతమంది పట్టుకుంటారా? ఇవ్వాలి నా చేతిలో అయిపోయినా. సాయి కుమార్ లెవెల్లో నిన్ను చంపుతా. బాధపడుతున్నా నీ కొడుకు రాలేదని. నీ కొడుకు వచ్చాడమ్మా. కన్నతండ్రి ఆకలి చెప్పు గుడ్డు కొట్టుకుపోయాడమ్మా. గట్టిగా పట్టుకో వదలకమ్మా. అదే మొహం, అదే కలరు, అదే కన్ను, అదే హైట్ అమ్మా. నీ అప్పులను తీర్చడానికి మెడగంటా నగలేసుకొచ్చాడు చూడమ్మా. వీడు మామూలుడు కాదమ్మా. వీడి గుండె మంచి గుండమ్మా. వీడిని పట్టుకోండి. వీడు మాత్రం వదలకండి అయ్యా. మీకు దండం పెడతానమ్మా. నమస్కారం. ఆయన అందరికీ మళ్ళీ వాడు వచ్చాడ్రా. నా ముగ్గురాలన్నీ తప్పేశాడు. అమ్మో పట్టు ఎక్కువ రన్నింగ్ లో బతుకుతారండి అయ్యా. అమ్మయ్యా అమ్మయ్యా. కొట్టుకుంటే వాళ్ళ గుండు కొట్టించే వాళ్ళు నాయన. వచ్చినా కానీ శవాన్ని చూస్తే చాలా మంచిదంటరా. కరెక్ట్ కరెక్ట్. సార్ టికెట్ టికెట్ పాస్ చూపించండి. 2 జగదాంబ సెంటర్. లైఫ్ లో ఫస్ట్ టైం టికెట్ తీసుకుంటున్నా. ఒరే సుందరం, మా వాడికి నీ వంట భలేగా నచ్చినట్టుంది. ఎప్పుడు వీధులు పట్టుకు తిరిగేవాడా? ఇప్పుడు వంటగది వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు తాగుడు కూడా మానేసాడుగా. అందుకే వాగుడు కూడా తగ్గిపోయింది. అంతా వీడి తలగానమ్మా. వీడు నాకు కావాల్సిన సమకూరుస్తున్నాడు. ఇక్కడ నేను ఇల్లు పెట్టేందుకు వెళ్తాను. కాంతం, ఓ నిజం చెప్పమంటావా? చెప్పు. అసలు వీడు వంటవాడు కాదు. అయ్యో అలా అంటారేమిటండి? అదేరా, నువ్వు మాలో ఒకటి అయిపోయావు కదరా. అమ్మగారు నాకు అసలు ఎదుగు పుట్టినట్టుందండి. ఏమైందిరా? ఏమిట్రా ఏమైంది? అబ్బే ఏం కాదండి, కడుపులో కళ్ళు కూడా తిరుగుతున్నాయండి. చుట్టలేనా కలుస్తున్నావా? లేదండి, డాక్టర్ అయినా పిలిపించండి. ఇంతటి దానికి డాక్టర్ ఎందుకులేమ్మా? కాసేపు అయితే అదే తగ్గిపోతుంది కదా. పిలుస్తా, తప్పుతుందా? మెల్లగా ఇలా కూర్చో. ఉత్తమ్ గారు పర్వాలేదు, కూర్చోరా. కాసేపు ఉంటే డాక్టర్ వచ్చేస్తాడు. దీనికి ఇంత కంగారు ఎందుకులేమ్మా? కాస్త అల్లంలో బెల్లం వేసుకుని అయితే అదే తగ్గిపోద్ది. ఎక్కడ నా పేషెంట్ ఎక్కడ? వాంతులు చేసుకున్నది మీరేనా? చిచ్చి, ఈ వయసులో నాకు వాంతులేమిటి? ఇదిగో వీడికి. ఓహో, మగవాంతులు అన్నమాట. బాబు చెక్ చేస్తా, ఒకసారి అలా పడుకో. అమ్మో నేను పడుకోను. పడుకొని వచ్చింది నాకు ఈ మాయదారి జబ్బు. సరే, ఇలా కూడా చెక్ చేస్తా. వాడికి అసలు చక్కలకి గుండెల్లో పెట్టద్దు, ఇంకెక్కడైనా పెట్టు. అలాగే పెట్టా.
బ్యాక్ ఓకే. కొంచెం ఆ, ఆ, కేసు అర్థమైపోయింది. ఏంటండి? గర్భవంతుడు. గర్భవంతుడు ఏంటి జాంబవంతుడులాగా? ఇదేమి డోరం అండి? ఇందులో విడ్డూరం ఉందమ్మా. బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు ఆడవాళ్ళకి మీసాలు వస్తాయని, మగవాళ్ళకి కడుపులు వస్తాయని. నా డయాగ్నోస్ మీద మీకు నమ్మకం లేకపోతే పొట్ట కోసి పిండాన్ని బయటికి తీసి చూపిస్తా. ఆ. ఆ, బాబు, ఇది నా 1999 కేసు. పడితే పిండానికి గండం. నా మాట విను. నేను డాక్టర్ గా నేను చేసిన సక్సెస్. ఎంత మోసం! ఆడపిల్ల ఆడపిల్ల అంటే కోడి పిల్లలాగా మీ కోడలి పిల్ల. నేను ఎప్పుడో చెప్పాను నాకు పెళ్లి చేయకపోతే దేనిలో దాన్ని లేపుకుని వచ్చేస్తానని. ఎంత నాటకం ఆడేవరా? తప్పే ఉంది నాన్న. 100 అబద్ధాలు పెళ్లి చేయమన్నారు. నేను ఒకే ఒక అబద్ధం ఆడి మీకు మంచి కోడలు తీసుకొచ్చాను. రేపు మాకు పుట్టబోయే బిడ్డకి మీ ఇద్దరు కలిసి పాడుదురు గాని జోల పాట. డెలివరీకి నన్నే పిలుస్తారు కదా. ఆ పని ఇది కాదు. ఇప్పుడు వెళ్ళు, బారసారికి పిలుస్తాం. ఓకేనే. బస్మయ్య గారు ఆంజనేయ స్వామి ఇచ్చాడు. నా కూతురు నాకు దొరికింది. అయ్యా అమ్మా సుందరి, నువ్వు ఇక్కడున్నావా? నీ కోసం ఎక్కడెక్కడ వెతికానమ్మా. ఏమిటి ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? తెలియటం ఏంటండి, సాక్షాత్తు నా కన్న కూతురు. ఇప్పుడు నీ కూతురు కాదు, మరి నా కోళ్ళు. సరే సమయానికి వచ్చావు కానీ రే, నువ్వు మీ మామయ్య దండం పెట్టు. తప్పకుండా బాబు. నువ్వు మీ మామయ్య దండం పెట్టు. మరి నాకు దండం పెట్టరా? నీకు మనవడు దండం పెడతాడే. మార్నింగ్ సార్. నాట్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. సారీ సార్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. నీ పేరు చక్రవర్తి కదూ? ఎస్ సార్. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు. ఎస్ సార్. ఇంటర్వ్యూకి రావడానికే నీకు పంక్చువాలిటీ లేదు. రేపు ఆఫీసులో ఇంకేం పంక్చువల్ గా ఉంటావా? యూ క్యాచ్ మై పాయింట్. ఎస్ సార్. సార్ ఒక్క మాట చెప్పంటారా సార్? మద్రాసు రైల్లో కరెక్ట్ టైంకి ఎక్కామనుకోండి సార్, అది హైదరాబాద్ చేరేసరికి 4 గంటలు ఆలస్యంగా వచ్చిందనుకోండి సార్, పంక్చువాలిటీ రైలుకు అయినట్ట, రైల్లో ఎక్కిన వాడికి అయినట్ట? రైలుకే లేనట్టు. కరెక్ట్ సార్, యూ క్యాచ్ మై పాయింట్. నీ పాయింట్ సరే, ఏమిటయ్యా ఇది? నీట్ గా డ్రెస్ చేసుకోవడం కూడా తెలియదు నీకు. ఏ గ్రౌండ్స్ మీద నీకు ఉద్యోగం ఇవ్వమంటావు? సార్ ఇంకొక మాట చెప్పంటారా సార్? ఉమ్, మీ బోటి పెద్ద మనిషి నీట్ గా డ్రెస్ చేసుకుని గుడికి వెళ్తున్నా అనుకోండి సార్, ఏదో లారీ వచ్చి బుర్ర కొట్టింది అనుకోండి సార్, మీరు ఇంటికి వెళ్ళి డ్రెస్ చేసుకోవాలి కదా, అప్పుడు నా బోటి వాడు చూసి ఏమిటయ్యా నీ డ్రెస్ లేకుండా ఇదే డ్రెస్ చేసుకోవడం మీకు చేత కదా అని అనుకోండి సార్, అప్పుడు మీరు ఏంటారు సార్? చస్తే ఒప్పుకోను. సార్ మన పొజిషన్ అదే సార్. నేను కూడా నీట్ గా డ్రెస్ చేసుకుని ఇంటర్వ్యూకి వస్తున్నాను సార్, ఎవరో ఒక అమ్మాయి స్కూటర్ మీద వచ్చింది, బురద కొట్టింది. అమ్మాయి అఫ్ కోర్స్ చాలా అందంగా ఉంది. ఉంటే ఉంది. ఆడపిల్ల వచ్చి బురద కొట్టి వెళ్ళిపోతే మగవాడిని చూస్తూ ఊరుకున్నావా? చూస్తూ ఎందుకు ఊరుకున్నాను సార్? కోపం వచ్చింది సార్, కానీ ఇంటర్వ్యూ కదా సార్. ఏమైపోతుంది ఇంటర్వ్యూ? నీ సర్టిఫికేట్స్ అన్ని చూసాను, ఓకే. నీకు ఉద్యోగం ఓకే. థ్యాంక్ యూ సార్. నో థ్యాంక్స్. నువ్వు థియరీ వరకే ఓకే, ఇంకా ప్రాక్టికల్స్ లో ఓకే చెయ్యాలి. ప్రాక్టికల్స్ ఏమిటో తెలుసా? ఏంటి సార్? ఆ అమ్మాయి పొగరును వడతాలి, టిట్ ఫర్ టాట్ చెయ్యాలి. థ్యాంక్ యూ సార్. మీరు ఉద్యోగం ఇస్తే ఆ అమ్మాయిని టిట్ ఫర్ టాట్ గా దెబ్బకు దెబ్బ కొట్టి మరీ వస్తాను సార్. భాస్కర్రావు, మోటార్ సైకిల్ థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న అనుమానం సార్, ఆ దెబ్బకు దెబ్బ కొట్టడంలో కాలు చెయ్యో నైస్ గా విరిగాయనుకోండి సార్. అలా డోంట్ వర్రీ, నా చెయ్యో కాలో ఇస్తాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. స్వప్నేంటి ఈ బాత్రూంలోకి వెళ్ళింది? తీగ దొరికింది. ఇక మందు పాత్ర వెతుకుతా. మనకి డౌటే రాదు.
డౌట్ వస్తే ఇక డౌటే లేదు. దొంగ దొంగ, రండి రండి, లక్ష్మీకాంతం గారు రండి. దొంగ దొంగ రండి. ఈ దుప్పట్లో ఉన్నాడు. మీరు వెంటనే వెళ్ళి పోలీసులు ఫోన్ చేయండి. ఇది మా చంటిగాడి గొంతులా ఉంది. చంటి ఎక్కడున్నారా? నీకు ఇదేం పోయే కాలం రా. అది కాదక్క, మరే నేను చెప్తాను. మేమిద్దరం పడుకుని కబుర్లు చెప్పుకుంటుంటే కావేరి చూసి దొంగండి అంది. ఇవరు వంద ఉங்க బ్రదరా? అవునమ్మా. என்னங்க இங்க வாங்க. ఏమిటి బాబు, ఏమంటోంది? సాయంత్రం తను స్నానం చేస్తుంటే కిటికీలోంచి చూస్తున్నాడంట. అబద్ధం, పచ్చబద్ధం. నేను చూడలా. ఒట్టక్కాయ్ నీ మీద ఒట్టు. మండ ఈ పాడుపుతో నీకెప్పుడు నుంచి వచ్చాయిరా? నిన్ను అలా చూడ తప్పు కదా. తప్పే, నేను అప్పుడు చూడలేదు కానీ ఇందా చూసా. మొత్తం చూసావన్నమాట. ఇంత వంటలని పని చేస్తావా? ఆ పిల్లలు మంచిగా వదిలేశాడు. అదే ఇంకోళ్ళైతే అయిపోయింది. మార్నింగ్ ఇచ్చి వదిలేండి. నమస్తే. అలాగే పద. ఇంట్లో కదా. పదరా. పోతు పోతు